బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు గాను ఆమెపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున దావా వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు వెంటనే మంత్రి సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే బ్రేకింగ్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఓటు క్రాంతి. రైట్ పవన్, ప్రస్తుతానికి ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ లో కూడా సంచలనం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంలో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో మాత్రం ఈ రోజు కొండా సురేఖపై మాత్రం క్రిమినల్ కేసెస్ నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా ఈ రోజు స్పెషల్ నాంపల్లి కోర్టులో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే త్వరలోనే పోలీసులు కూడా కొండా సురేఖపై కేసు నమోదు చేసుకుని క్రిమినల్ యాక్షన్ కింద మాత్రం కేసు నమోదు చేయబోతున్నారు. అయితే ఇదే అంశంలో చూసుకున్న ఈ డిసెంబర్ 12వ తారీఖు రోజు వ్యక్తిగతంగా కూడా హాజరు కావాలంటూ కూడా న్యాయస్థానంలో ఈ రోజు కొండా సురేఖపై సీరియస్ గా వాదింపులు అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తున్నాయి. దీంతో ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నా కూడా దాదాపుగా కేటీఆర్ కావచ్చు, లేదు అంటే ఇటు అక్కినేని కుటుంబం కావచ్చు, వీళ్ళిద్దరిపై లేనిపోని అభండాలు వేస్తూ వీళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాత్రం వ్యాఖ్యలు చేశారనుకుంటూ ఇటు కేటీఆర్ దాదాపుగా 36 సంబంధించి ఏదైతే ఎవిడెన్స్ ని కూడా ఇప్పటికే కోర్టులో కూడా హాజరుపరిచారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించిన తీర్పుపై మాత్రం ఈ రోజు అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసెస్ పెట్టాలనుకుంటూ చెప్పడం. అయితే ఇదే అంశంలో చూసుకుంటే కేటీఆర్ చేసిన పరువు దాబాకు కూడా ఇదే విధంగా తీర్పు రాబోతుందా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు పవన్. అయితే తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుందంటే గతంలో మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాలి అన్నటువంటి డిమాండ్ కూడా చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడేమో ఇది క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కోర్టు చెప్పడం కూడా చాలా సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా పవన్, ఎందుకంటే మనం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత కావచ్చు, ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒక మంత్రి పదవిగా మాత్రం ఒక లేడీస్ అయ్యి మరో లేడీని, ఎందుకంటే సమంతపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలని మాత్రం తను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసింది. అయితే ఈ అంశంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అప్పటికే మహేష్ ఏదైతే టిపిసిసి మాజీ ప్రస్తుత అధ్యక్షుడు దీనిపై ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు రిటర్న్ తీసుకోవాలి, దీన్ని చేయొద్దంటూ కూడా మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది. అయినా కూడా కొండా సురేఖ మాత్రం వెనకడుగు వేయలేదు. అలాగే కొనసాగుతూ మాత్రం ఒకవేళ ఎందుకంటే అప్పట్లో చూసుకున్న రాజకీయంలో సినీ ఇండస్ట్రీలో మాత్రం చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అనేసి ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న కొన్ని పుకార్లు కూడా రావడం జరిగింది. ఒకవేళ క్రిమినల్ కేసెస్ కూడా నమోదయ్యి, ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బహిరంగంగా మీడియా ముందు చేయడంతో మాత్రం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో మాత్రం ఎవిడెన్స్ అక్కడ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇప్పటి వరకు మాత్రం కోర్టులో ఎలాంటి సబ్మిట్ కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎందుకంటే తదుపరి క్రిమినల్ కేసెస్ నమోదైన తర్వాత చూసుకున్నా కూడా 41 CRP నోటీస్ 91 నోటీస్ ప్రకారంగా తదుపరి విచారణ వాయిదాలతో పాటు మాత్రం సాక్ష్యాలు ఇటు కొండా సురేఖ న్యాయవాది కావచ్చు, నాగార్జున తరపు న్యాయవాది కావచ్చు వాదన విన్న తర్వాత మాత్రం త్వరలో దీనిపై మరింత తీర్పు, ఎందుకంటే పరువు దాబా నష్టానికి కావచ్చు, లేదు అనంటే శిక్షకు సంబంధించి తీర్పు వచ్చే త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్.